నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో అన్నమాచార్య జయంతి, ఆకట్టుకున్న ప్రముఖుల సప్తగిరి సంకీర్తనలు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల విస్తృత తనిఖీలు, అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు సామాగ్రి స్వాధీనం. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా గరుడ వాహన సేవ, ఆలయ మాడ వీధుల్లో గరుడ వాహనంపై విహరించిన మలయప్ప స్వామి. హర్యానా రాష్ట్రం అంబాలలో ఘోర రోడ్డు ప్రమాదం, మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 7 మృతి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ప్రముఖ సంగీత విద్వాంసులు పైడిరాజు ప్రభావతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 250 మంది కళాకారులతో అన్నమాచార్య 616వ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సప్తగిరి సంకీర్తనలు, గోవిందనామాలతో కనుల పండుగగా జరిగిందని ఫౌండేషన్ కమిటీ సభ్యులు డి చంద్రాజీ, పైడిరాజు తెలిపారు. ముఖ్య అతిథిగా గజల్ శ్రీనివాస్, ఆనంద ఫౌండేషన్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు, హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిర చైర్మన్ కంతేటి వెంకటరాజు హాజరయ్యారు. కంతేటి వెంకటరాజు పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. సుధా యూరాలజీ హాస్పిటల్ అధినేత గైనకాలజిస్ట్ సుధా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. దీనిని మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం ఈలోగా అందరికీ అందిస్తాం. ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని పుస్తకాలు ఉన్నాయి. మీరు దాని గురించి ఏం ఆందోళన పడక్కలేదు. ఇక్కడ వారికి ముందిస్తాం, మిగిలిన వాళ్ళందరికీ తర్వాత ఇస్తాం. చాలా చాలా నిర్వహిస్తున్నటువంటి అన్నమాచార్య వారికి ఇచ్చేటువంటి నీరాజన కార్యక్రమానికి ఆశ్చర్య అతిథిగా, అంటే సర్ప్రైజ్ అతిథి, ఆశ్చర్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు నాకు అత్యంత పూజ్యులు, ప్రాతస్మరణీయులు యూకే విశ్వనాథరాజు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలామందికి తెలుసు తెలియదు, గజల్ శ్రీనివాసు ఏదో పేరు చూస్తారు, పేరు వింటారు, కానీ పేరు యొక్క పునాదుల్లో భారతీయ విద్యాభవన్, యూకే విశ్వనాథరాజు గారు కూడా ఉన్నారు. గజల్ శ్రీనివాస్ పునాదుల్లో ఇది నేను ఎప్పుడూ మర్చిపోను. గాయకుడు కానీ కళాకారుడు కానీ ఎప్పుడు కూడా రిటైర్ అవ్వడు. మేము ఆఖరి శ్వాస దాకా బ్రతుకంతా పాడుకుంటా, మృతిలోన నవ్వుకుంటా అని నారాయణ రెడ్డి గారు అన్నారు. మృతిలో కూడా నవ్వుకుని వెళ్ళిపోయే మనుషులు మేము. కానీ జీవితంలో ఎప్పుడైనా నాకు అవకాశం వస్తే
నేను ఇక విరమణ అయిపోయింది, జీవితంలో ఇక చేసేదేమీ లేదు అనుకున్నప్పుడు మళ్ళీ భారతీయ విద్యాభవన్కి వచ్చి అక్కడ గేట్ కీపర్గానే పనిచేస్తానని విశ్వనాథరావు గారు చెప్తున్నాను. నాకు అనిపిస్తున్న క్యాంపస్ అంటే భారతీయ విద్యాభవన్ అంటే స్కూల్ అనుకునేది మీరు. అది స్కూల్ మాత్రమే కాదు, అది వేద భూమి, అది ఒక యజ్ఞభూమి. ఎంతోమంది పవిత్రాత్ములు, ధన్యాత్ములు, పుణ్యాత్ములు, స్వామి చిన్మయానంద లాంటి వాళ్ళ మహానుభావులు, స్వామి పరమార్థ లాంటి మహానుభావులు, ఎంతోమంది యోగీశ్వరులు అక్కడ పదం మోపినటువంటి గొప్ప భూమి భారతీయ విద్యాభవన్. ఇవాళ అన్వయ గురించి అంటే నన్ను కూడా వాక్యకారుడు అంటారు. ఎందుకంటే వాక్యకారుడు ఎవరిని అంటారంటే రాసి స్వరపరిచి దాన్ని గానం చేస్తే వాక్యకారుడు అంటారు. అలాగే నేను కూడా గజల్స్ రాసి స్వరపరిచి గానం. విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచా సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి మండలం వేపగుంట పరిసర ప్రాంతం పాత కాంపరపాలెం మేఘద్రిగడ్డ సమీపంలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. విశాఖ వెస్ట్ ఏసీపీ పెందుర్తి సిఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్వాధీనం చేసుకున్న బాణసంచా సామాగ్రి విలువ లక్షల్లో ఉంటుందని, తాము ఈ సామాగ్రి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఇక్కడ ఇల్లీగల్గా మందుగుండు సామాగ్రి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న సమాచారం మీద వచ్చి రైడ్ చేయడం జరిగింది. ఇతను సుమారుగా ఒక సంవత్సరం బట్టి కూడా ఇక్కడ ఇలా తయారు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇతనికి ముడి సరుకు అంటే మందుగుండు తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకుని, అదేవిధంగా ఒక తయారు చేసినటువంటి తారాజువులు ఒక 200 వరకు ఉన్నాయి. అలాగే కొన్ని పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడాను మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని అదుపులో తీసుకున్నాం. అతనితో పాటుగా వేరొక వ్యక్తి కూడా ఉన్నాడు, పెద్ద ఆయన. అతను కూడా నుంచి తయారు చేయడానికి కూలి పనికి వస్తున్నాడు. వీళ్ళిద్దరిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కంపరపాలెం కల్లాల్లో ఈ ఎక్స్ప్లోజివ్స్ స్టోర్ చేసి బాణాసంచా తయారు చేస్తున్నారు అనే నమ్మదగ్గమైన సమాచారం విశాఖపట్నం సిటీ పోలీస్కి రావడం జరిగింది. ఎలక్షన్స్ ఇలాంటివన్నీ ఉపయోగిస్తారు కాబట్టి అందులో భాగంగా ఇన్పుట్ జరుగుతుంది. అలా అందరినీ యాక్టివేట్ చేసిన భాగంలో ఈ కంపరపాలెం తారాజువలు బాంబులు తయారు చేయడానికి అవసరమైన పొటాషియం నైట్రేట్, తర్వాత క్రాకర్స్ మెటీరియల్ ఉంది. దీన్ని పరిశీలిస్తున్నాము. దీన్ని పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి దీంట్లో ఎక్స్పర్ట్స్ని కూడా బాంబు డిస్పోజల్ స్క్వాడ్, క్లూస్ టీమ్ అందరిని కూడా పిలిపించడం జరిగింది. ఇవన్నీ పరిశీలించాక దీని మీద చట్టపరమైన చర్యలు ఆ తయారీదారుల మీద, ఆ కలిగి ఉన్న వాళ్ళ మీద, దీనికి సోర్సు ఈ అందరి మీద కూడా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకుంటాం. తదుపరి చర్యలను కూడా మీకు తెలియజేస్తాం. ఇంకా ప్రాథమిక విచారణలోనే ఉంది. ఏ మెటీరియల్ అంతా దానికి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ని కూడా పిలిచాము. ఏ మెటీరియల్ ఏదైనా నిర్ధారణ అయినప్పుడు దాని విలువ తెలుస్తుంది. అది నాకెడ్ ఐకి మనం ఇది ఈ మెటీరియల్ అని చెప్పేసి ఒక కన్క్లూజన్కి రాలేము. ఎక్స్పర్ట్స్ని కూడా పిలిచాం కాబట్టి అంతా పంచనామా చేస్తాము. ఆ మెటీరియల్ అంతా కూడా వాల్యూ, నేచర్ ఆఫ్ మెటీరియల్, దాని డిస్పోజల్, ఏ కోర్టుకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా దాన్ని ఇప్పుడు ప్రాథమిక దిశలో ఉంది. ప్రాథమిక దశ దాటి తర్వాత మీకు అన్ని కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. క్రాకర్స్ కానీ, ఎక్స్ప్లోజివ్స్ కానీ, ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ కానీ ఎవరైనా కలిగి ఉండాలంటే ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కానీ, ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్ ప్రకారం కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తి లైసెన్స్ ఉండాలి. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి లైసెన్స్. చెత్తను రోడ్లపై వేస్తే జరిమానా తప్పదని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పట్టణవాసులను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్తో కాకినాడలో జరుగుతున్న పూడికతీత పనులు పరిశీలించారు. పలు ప్రాంతాల్లో ఇంటింటికి చెత్త సేకరణ, తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీసీ నాగ నరసింహారావు మాట్లాడుతూ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కలెక్టర్ జె నివాస్, నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు ఆదేశాల మేరకు ఇప్పటికే పూడికతీత పనులను వేగవంతం చేశామన్నారు. వర్షాలు పడే లోపు ఈ పనులను పూర్తి చేస్తామన్నారు.
చెత్తను ఇష్టానుసారంగా వేసే వ్యాపారులు, గృహ యజమానులతో గతంలో జరిమానాలు విధించామని భవిష్యత్తులో కూడా ఇలాగే పెనాల్టీలు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీసీ వెంట శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ రెవర్మ తదితరులు ఉన్నారు. ఆల్రెడీ మన కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మనం 2 TMX 20 మిషన్స్ తోటి డిజిటలైజేషన్ ప్రోగ్రామ్ కంటిన్యూగా చేస్తాము. దాదాపు 2 months చేయడం జరుగుతుంది. ఒకటి ఇక్కడ 12వ సర్కిల్లో ఇక్కడ సుబ్బయ్య హోటల్ దగ్గర ఒకటి ఆల్రెడీ 3 రోజుల నుంచి చేయడం జరుగుతుంది. తర్వాత 8th సర్కిల్లో కూడా 2వ మిషన్ చేస్తున్నాము. సో 3వ మిషన్ కొంత రిపేర్ ఉంది, అది కూడా త్వరలోనే 4 రోజుల్లో రిపేర్ అయి వస్తుంది. సో దాంతోపాటుగా డోర్ టు డోర్ కలెక్షన్ కూడా జరుగుతుంది. బాగా డ్రైనేజ్ కూడా బాగా చూసాము. వెట్ వేస్ట్ డ్రైనేజ్ కూడా అందరూ పబ్లిక్ కూడా బాగానే ఇస్తున్నారు. తర్వాత మన వాళ్ళు కూడా బాగానే కలెక్ట్ చేస్తున్నారు. అయితే కొన్ని హౌస్ హోల్డ్స్ కొన్ని చోట్ల ఇవ్వకపోవడము, తర్వాత శానిటైజేషన్ చేయకపోవడం ఉంది. సో అటువంటివి కూడా ఐడెంటిఫై చేయమని చెప్తున్నాము. శానిటైజర్ పద్ధతి, శానిటైజర్ సెక్రటరీకి అటువంటి వాళ్ళకి ఫైన్ వేస్తాం. చెప్తాం, ఒకసారి చెప్తాం. ఇది దాదాపు మన 2022 నుంచి చేస్తున్నాం. 2021-22 నుంచి చేయడం జరుగుతుంది. డోర్ డోర్ కలెక్షన్ హాపర్ టెంపర్ ద్వారా దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం చెప్తూ ఉన్నాం. కానీ కొంతమంది తగిన తీసుకోవట్లేదు, వాళ్ళకి పెనాల్టీ చేసాము, మళ్ళీ కూడా వేస్తాము. అదేవిధంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కానీ, తర్వాత రోడ్డు మీద చెత్తలు పడేసేటువంటి షాప్ కీపర్స్, తర్వాత ఈ తోపుడు బళ్ళు కానీ వీళ్ళంతా కూడా కొద్దిగా జాగ్రత్తగా మనం శానిటైజేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అదర్వైజ్ వాళ్ళు కూడా పెనాల్టీ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ సహకరిస్తే మన శానిటైజేషన్ అంతా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ కోరారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం, అలాగే తాము చేపట్టబోయే చర్యలు ప్రజలందరికీ తెలిసేలా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వస్తే ఎలా స్పందించాలో వివరించినట్లు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి యత్నిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ప్రజాజీవనం జరిగేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని అన్నారు. టీమ్స్ ఎనీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. వితిన్ 5 minutes or 10 minutesలో వచ్చిన తర్వాత అక్కడ ఉన్న క్రౌడ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వాళ్ళకి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఒకవేళ డిస్పర్స్ అవ్వకపోతే ఇమీడియట్గా మనకి లాఠీ చార్జ్ తర్వాత మనము రబ్బర్ బుల్లెట్స్, స్టెన్ గ్రెనేడ్స్, తర్వాత గ్యాస్ ఇదన్నీ కూడా వాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో అక్కడ ఎవరికి పాపం అనేది చూడడం అనేది ఖచ్చితంగా ఉండదు. యాక్షన్ వుడ్ బి వెరీ స్ట్రిక్ట్. ఈవెన్ మార్కర్స్ కూడా మనం యూజ్ చేస్తున్నాము. మార్కర్స్ ఎందుకంటే ఒకవేళ ఆ క్రౌడ్లో మార్కర్స్ పెట్టిన తర్వాత ఒకవేళ వాళ్ళు డిస్పర్స్ అయినా ఎవరెవరు ఆ క్రౌడ్లో ఉన్నారని ఐడెంటిఫై చేసి తర్వాత వాళ్ళ పేరుని కూడా FIRలో ఇంక్లూడ్ చేయడానికి కోసం మార్కర్స్ కూడా యూజ్ చేస్తుంటాము. దీంట్లో అందరికీ కూడా ప్రజలకు వినప్తులు ఏంటంటే మనకి 144 సెక్షన్ 30 సెక్షన్ ఉంది కాబట్టి కౌంటింగ్ డే ఎక్కడ కూడా గుమ్ముకోవడానికి అవగాహన లేదు. ఒకవేళ అలాగా చేశారంటే మాత్రం ఖచ్చితంగా మనము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము చెప్పుకుంటున్నాను. ఈరోజు కూడా మనకి మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. మనం రెడీగా ఉన్నామా లేదా, ఏదైనా కరెక్షన్స్ చేయాలని చెప్పేసి ఇది అడిషనల్ SPR గారు, RIs ఇతరు కూడా దాన్ని మానిటర్ చేయడం జరిగింది, ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.